జనతా గ్యారేజ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అటు డైరెక్టర్ కొరటాల శివ కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రం. అత్యంత ప్రేక్షకాదరణ అందుకున్న ఫిలిం దేవర రిలీజ్ అవుతున్న వేళ ఇప్పుడు జనతా గ్యారేజ్ ముచ్చట ఎందుకు అంటారా? బాలీవుడ్ లో జనతా గ్యారేజ్ రీమేక్ అవుతోందిట. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రం జనతా గ్యారేజ్. మూవీలో మోహన్ లాల్, తారక్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో నిలిచింది. ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ కు పవర్ రోల్స్ క్రియేట్ చేసిన కొరటాలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి గ్యారేజీ, ఇలాంటి స్టోరీ కోలీవుడ్ లో రిపీట్ కాబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ లో లాస్ట్ ఫిల్మ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారనున్నాడు. దళపతి నటించే చివరి చిత్రాన్ని వినోద్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ జనతా గ్యారేజ్ కు దగ్గరగా ఉంటుందట. అందుకే తమిళ జనతా గ్యారేజ్ లోకి మోహన్ లాల్ కూడా అడుగు పెట్టబోతున్నాడని సమాచారం. అదే నిజమైతే జిల్లా కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లే లెక్క. జనతా గ్యారేజ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో అటు డైరెక్టర్ కొరటాల శివ కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రం. అత్యంత ప్రేక్షకాదరణ అందుకున్న ఫిలిం దేవర రిలీజ్ అవుతున్న వేళ ఇప్పుడు జనతా గ్యారేజ్ ముచ్చట ఎందుకు అంటారా? బాలీవుడ్ లో జనతా గ్యారేజ్ రీమేక్ అవుతోందిట. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రం జనతా గ్యారేజ్. మూవీలో మోహన్ లాల్, తారక్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో నిలిచింది. ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ కు పవర్ రోల్స్ క్రియేట్ చేసిన కొరటాలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్, ఇలాంటి గ్యారేజీ, ఇలాంటి స్టోరీ కోలీవుడ్ లో రిపీట్ కాబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన కెరీర్ లో లాస్ట్ ఫిల్మ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారనున్నాడు. దళపతి నటించే చివరి చిత్రాన్ని వినోద్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ జనతా గ్యారేజ్ కు దగ్గరగా ఉంటుందట. అందుకే తమిళ జనతా గ్యారేజ్ లోకి మోహన్ లాల్ కూడా అడుగు పెట్టబోతున్నాడని సమాచారం. అదే నిజమైతే జిల్లా కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లే లెక్క.